హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చూపించడానికన్నా ముందు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ ఉగాది టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీటిని భక్ష్యాలు లేదా పురన్పోలి అని కూడా అంటారు కదా. సో వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలి, వాటికి కావాల్సిన పదార్థాలు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకుంటే 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పుతో మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలోకి మనము చిన్న కప్పుతో తీసుకున్న మైదా పిండిని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారిగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మనము ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా బాగా మనము ఈ మిశ్రమాన్ని, ఈ పిండి మొత్తాన్ని కలుపుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మరి ఒకసారి మనము కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అలా రాసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు మనము ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనము ఒక అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వీలు పడితే మనము 1 గంట లేదా 2 గంటలు శనగపప్పుని నానబెట్టుకుంటే ఇంకా బాగా ఉంటుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత మనం క్లోజ్ చేసుకుని 3 విజిల్స్తో మనము ఈ శనగపప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా ఈ శనగపప్పు ఉడికిపోయింది. చూసారుగా. ఇప్పుడు ఈ శనగపప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనము ఇలా చిల్లుల గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ని అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనము వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగపప్పును అందులో యాడ్ చేసుకొని బాగా మెత్తని పిండిలాగా మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకొని ఇందులోకి మనము శనగపప్పును మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శనగపప్పు మనము బొబ్బట్లు చేసేటప్పుడు ఎక్కడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా బాగా మెత్తగా ఉంటుంది. చూసారుగా, ఇలా మనము మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇది అలా కుక్ చేస్తూ ఉండగా కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనము రౌండ్ బాల్స్ చేసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఈ పూర్ణంతో మనము రౌండ్ బాల్స్ చేసుకునేంతగా కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పూర్ణం కొద్దిగా వేడిగా ఉండగానే ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పూర్ణాన్ని మనము రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 1/2 అవర్ నానబెట్టుకున్నాం కదా ఈ పిండిని. సో పిండిని కూడా ఇప్పుడు మనము
రౌండ్ బాల్స్ లాగా మనము వీటిని కూడా కట్ చేసుకోవాలి. అన్ని ఈక్వల్ షేప్స్లో ఇలా మనం కట్ చేసుకొని పిండి ముద్దని ఇలా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మెథడ్ 1 చూపిస్తున్నాను. ప్లాస్టిక్ కవర్ యూస్ చేసి మనము ఈ భక్షాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము భక్షాలు రెడీ చేసుకోవాలి. చూసారుగా. ఇప్పుడు పైన ఇంకొక కవర్ పెట్టి ఇలా చేత్తో మెల్లగా ప్రెస్ చేస్తూ ఈ భక్షాలను మనము పెద్దగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇది చాలా ఈజీ పద్ధతి. మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో 2 మెథడ్స్ చూపించాను. చూసారా. ఇప్పుడు మనం ఇలా చేతికి తీసుకున్నాం అనుకోండి, ఈ భక్షాలు ఏమైపోతాయి, మనకు చేతిగా సరిగా రావు. అందుకని మనం ఇలా చపాతీ కర్రతో ఇలా తీసుకొని ఇలా వేసుకుంటే చాలా నీట్గా, ఎక్కడ బ్రేక్స్ లేకుండా, విరిగిపోకుండా ఈ భక్షాలు చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి యాడ్ చేసుకొని వీటిని మనము కాల్చుకోవాలి. రెండు వైపులా నెయ్యి యాడ్ చేసుకొని మనము వీటిని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. సరిగా ఎంత పర్ఫెక్ట్గా పొంగి మన భక్షాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మెథడ్ 2 చూపిస్తాను. రెండో పద్ధతిలో ఎలా చేయాలి అంటే, ఇలా పిండి ముద్దని మనము పూర్ణంతో స్టఫింగ్ చేసుకొని చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి, చపాతీ కర్రకు కూడా మనము ఆయిల్ అప్లై చేసుకొని మెత్తగా చపాతీలాగా మనము వీటిని ఒత్తుకోవాలి. చూసారుగా. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. మెల్లగా మనము అన్ని వైపులా రౌండ్గా వచ్చేటట్టు వీటిని ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రకి ఈ పురన్ పోలి ఇలా మనం చేసుకొని పెనం మీద మెల్లగా ఇలా రోల్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది. సేమ్ ముందు చూపించిన విధంగానే రెండు వైపులా మనము నెయ్యి వేసుకొని బాగా వాటిని కాల్చుకోవాలి. ఇక్కడ మీరు పొడిపిండిని యూజ్ చేసుకొని కూడా పురన్ పోలిని లేదా భక్షాలను రుద్దుకోవచ్చు. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతి మీరు ఫాలో అయ్యి ఈ భక్షాలను రెడీ చేసుకోవచ్చు. చూసారుగా. ఇలా రెండు వైపులా మనము కాల్చుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. అంతే. ఎంతో సింపుల్గా చేసుకుని పురన్ పోలి రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.